హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కార్తీక మాసం. మరి కార్తీక మాసం అనగానే మరి ఆ పేరు ఎలా వచ్చింది? అసలు కార్తీక మాసానికి అర్థం ఏంటి? సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కార్తీక మాసం అంటే ఈశ్వరునికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో స్వామివారికి పూజలు, నైవేద్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు పార్వతీదేవిని ఆరాధించడం ఆనవాయితీ. ఎందుకంటే ఈ మాసంలో ప్రతిరోజు ఇంట్లో దీపాలు వెలిగించి శివపార్వతులను ఆరాధించడం వల్ల దీర్ఘ సుమంగలిగా ఉంటారని విశ్వాసం. అందువలన స్త్రీలు కార్తీక మాసం వచ్చిందంటే ఉపదీక్షలతో పూజలు చేస్తూ ఉంటారు. మరి ఈ మాసం ఎలా వచ్చిందో మనకి చాలామందికి తెలియదు. మరి ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. కార్తీక మాసం తెలుగు సంవత్సరంలో 8వ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం అంటే చంద్రుడు కృత్తిక నక్షత్రంలో కలిసిన రోజు కనుక ఈ నెల కార్తీక మాసంగా మారింది. హిందువులు ఈ మాసానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ మాసం కార్తీక స్నానాలకు, వ్రతాలకు శుభప్రదమైనది. ఇంకా చెప్పాలంటే కార్తీక మాసానికి సమానమైన మాసం మరొకటి లేదు. సత్యయుగంతో సమానమైన యుగమే లేదు. ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము లేదా నిరాహారది వ్రతాలు చేస్తూ ఉంటారు. అలానే రాత్రి వేళల్లో ఆలయాలయందు లేదా తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయని వారు ఆరిన దీపాలను వెలిగించుట కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతాలు ఉన్నాయి. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తిక నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడే సంచరించటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసం విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రాలు, గంగ కంటే పుణ్య ప్రధానమైన తీర్థాలు లేవన్నది పురాణ వచనం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. సో ఫ్రెండ్స్, మరి కార్తీక మాసం ఏంటో తెలిసింది. సో కార్తీక మాసంలో మరి శివపార్వతులను పూజించడం వల్ల, అలాగే మనం ఉపవాస దీక్షలు చేయడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, మరి కార్తీక మాసం ఎవరైతే చేస్తున్నారో వారందరికీ చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.